నంద్యాలలో ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఎవరున్నారు? ఎన్ఎండి ఫరూక్ ఉంది. ఏ పార్టీ నుంచి? తెలుగుదేశం అతను ఏమైనా మంచి కార్యం చేశారనా? చేస్తారని వచ్చింది. ప్రీవియస్ గవర్నమెంట్ చేయలేదు, ఇప్పుడు చేస్తారని గెలిపించారు. ఆయన గెలవడానికి మెయిన్ కారణం ఏ ఉండొచ్చు? గెలవడానికి మెయిన్ కారణం గత ప్రభుత్వం ఏం చేయలేదు, ఈ ప్రభుత్వం చేస్తారనే ఆయన గెలిపించింది, అంతే. వేరే గత ప్రభుత్వం ఎందుకు చేయలేదు? నవరత్నం అని చెప్పి సంక్షేమ పథకాలు ఇంటింటికి పంపించింది కదా. పంపించిన లబ్ధిదారులు ఎవరినో వాళ్ళే లబ్ధి పొందారు. పొందనలు ఇప్పుడు పొందనలే కదా ఇప్పుడు మన మార్పు కోరుకునేది. పొందనలు కూడా ఉండొచ్చు, వాళ్ళకి ఇష్టం లేదు, మార్చేది. ఇప్పుడు ఫారూక్ గారు డెవలప్మెంట్ చేస్తారంటారా నంద్యాలని? ఇప్పుడు మొన్నే కదా గవర్నమెంట్ వచ్చింది, తెలుస్తుంది. ఇప్పుడు 1 month అయింది అంతే. ముఖ్యంగా 4 సంవత్సరాలు 4 సంవత్సరాలు 11 నెలలు చేస్తే వీళ్ళు ఉంటారు, లేకపోతే వేరే వాళ్ళు వస్తారు. ఈ 5 సంవత్సరాల్లో గడిచిన 5 సంవత్సరాల్లో వైసీపీ పాల్గొన నుంచి నంద్యాల ఏం డెవలప్మెంట్ జరగలేదంటారా? మరి ఓటర్లు ఎందుకు అట్లా తీర్పు ఇచ్చింది? జరిగిందంటే జరగలేదంటారు. మీరు మొన్న ఓటర్లు ఎందుకు ఇచ్చింది అట్లా తీర్పు? జరగలేదన్నా జరిగిందని. జరిగితే వాళ్ళనే కన్ఫ్యూజ్ చేస్తారు కదా, జరగకున్నట్లు చేసి జరగనప్పుడు కొత్తగా టీడీపీ ప్రభుత్వం ఏర్పడింది. 2024 నుంచి 2029 దాకా టీడీపీ ప్రభుత్వం నంద్యాలని డెవలప్మెంట్ చేసిద్ది అంటారా? చేస్తేనే నిలబడతారు వీళ్ళు కూడా, చేయకపోతే ఇంకొక పార్టీ వస్తుంది. ఎందుకు వైసీపీ ప్రభుత్వం బాగుంటుంది అంటారా, టీడీపీ ప్రభుత్వం బాగుంటుంది అంటారా? వైసీపీ చేసింది చూసారు, టీడీపీ కూడా వాళ్ళని చూసి గుణపాఠం నేర్చుకుని వీళ్ళు కూడా అభివృద్ధి దశగా పోతే ఉంటది వీళ్ళ గవర్నమెంట్, లేకపోతే మార్పు ఉంటుంది వేరే. నంద్యాలలో శిల్పారావు గారికి సపోర్ట్ గా అల్లు అర్జున్ గారు వచ్చి ప్రచారం చేశారు. అయినప్పటికీ ఫారూక్ గారి చేతుల్లో ఎందుకు ఓడిపోయాను అనుకుంటున్నారు మీరు? అతను అసలు ప్రజల్లోకి వచ్చి అభివృద్ధి పనులు చేసింది లేదు. ఎక్కువ ఊరికే ఈ పైనుంచి వచ్చేది ఈ బటన్ నొక్కుడు కార్యక్రమాలు ఉన్నాయి, కానీ నంద్యాలను అభివృద్ధి చేసింది లేదు. వాళ్ళ ఆస్తులు పెంచుకోవడం కోసము, ప్లస్ వాళ్ళ ఆస్తులు కోసమే రాజకీయాల్లోకి వస్తున్నారు, కానీ ప్రజలకు హెల్ప్ చేయాలని ఎవరు రావు. దానివల్ల బాగుపోరు. నంద్యాలలో అల్లు అర్జున్ సపోర్ట్ వచ్చారు రవి గారికి. దానివల్ల రవి గారికి ప్లస్ పాయింట్ అయిందా, మైనస్ పాయింట్ అయిందా? అసలు ఆయన వచ్చింది పనే చేయలేదు. అల్లు అర్జున్ గారు వచ్చినందుకు ఓడిపోయారన్నారు చాలా మంది. దానికి కారణాలు ఏమైండొచ్చు? అసలు అది అల్లు అర్జున్ వచ్చింది ఓడిపోలే, మొత్తం మీద ప్రభుత్వం వ్యతిరేకతనే ఓడిపోయింది. అల్లు అర్జున్ గారు సొంత మావయ్య పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయకుండా వైసీపీ పార్టీ అయినా శిల్పారావు గారికి ఎందుకు సపోర్ట్ చేశారు? వాళ్ళ కుటుంబ స్థాయిలో మనకు తెలియదు. చంద్రబాబు గెలవడంతోనే ఫస్ట్ 5 సంతకాల్లో మెగా డిఎస్సీ పెట్టారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? మంచిదే కదా, నిరుద్యోగం తగ్గుతుంది, ఈ అందరికీ అందుబాటులోకి ధరలు వస్తాయి, అన్ని వాళ్ళ కొనుగోలు శక్తి పెరుగుతుంది, అంతా రొటేషన్ అవుతుంది, మంచిదే కదా. చంద్రబాబు గారు సూపర్ 6 అని 6 పథకాలతో అధికారంలోకి వచ్చారు. అధికారంలో వచ్చినాక ఈ 6 పథకాలు అమలు అవుతాయి అంటారా? అమలు చేస్తేనే వాళ్ళు ఉంటారు, లేకపోతే నెక్స్ట్ ఉంటుంది అంతే.